సింగర్ మంజులాద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మొత్తానికి మరొక సింగర్ తో మీ ముందుకు రావడం జరిగింది. విజయ సింగర్ రావడం జరిగింది. యూట్యూబ్ పాటలు మాత్రమే పాడుతుందంట. సో మరి పరిచయం చేసుకొని పాటలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. జయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోచంపల్లి దగ్గర నుంచి పిల్లాయిపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను. సో మరి పాటలు మొత్తం యూట్యూబ్ పాటలు విన్నారు కదా, మీకు పల్లె పాటలు రావా? అంటే పల్లె పాటలు కూడా పాడతాను, కాకపోతే ఇంకా ఇప్పుడు పొలాలలో పాడేటట్టుగా అలా కాకుండా దీంట్లో వచ్చినాయే చూసి పాడతాను అంతే. కొత్త కొత్త పాటలు అంటే మనకి ఇప్పుడు పెద్దవాళ్ళంటే పొలాలకి వెళ్ళి పాడుతుంటే వాళ్ళకి వస్తుంటాయి, ఇంకా మనకు అవన్నీ తెలియదు కదా. ఇప్పుడు యూట్యూబ్లలో ఏవి ట్రెండ్ అయితే అవే మనం కొంచెం నేర్చుకొని పాడదామని అట్లా అవి నేర్చుకున్నాను. అంటే ఇంట్లో అమ్మ ఇట్లా ఎవరు ఎవరు అంటే పాడేవాళ్ళు, కానీ మేము వినకపోయే అంత టైం లేదు. మనం వాళ్ళు పొలంలో పాడే పాటలు ఇంటికి వచ్చి మనకి తెలియదు కదా, వినిపించారు కదా. మనం అప్పుడంటే చదువులో ఉన్నాము. నేను ఇంటర్ అయిపోయింది. ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను, ఒక 1 ఇయర్. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని ఇంకా పిల్లలు, సంసారం, అది ఇంకా అలాగా అంతే. ఇంకా ముగ్గురు బాబులే మేడం నాకు. ముగ్గురు బాబులే. బాబు పెద్ద బాబు సెకండ్ ఇయర్, సెకండ్ బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో చేస్తున్నాడు. మూడో బాబు 10th. ముగ్గురు బాబులు. ఇంకా వాళ్ళకి మేబీ అలా థర్డ్ పాపకు అనుకున్నాము, మళ్ళీ బాబే. ఇంకా అందుకని ఇక వాళ్ళకే సరిపోతుంది, వాళ్ళ కాలేజ్ బాక్సులు, వాళ్ళకి ఇది టైము ఇంకా అయిపోయింది. ఇంకెక్కడ ఇంకా మనకు చిన్నప్పటి నుంచి అంటే నాకు గోలు పాడాలి, డాన్స్లు, డ్రాయింగ్ ఇవన్నీ చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే అవి అమ్మ వాళ్ళు ఇంక అంతంత మాత్రమే ఉండడం వల్ల మనము ఎక్కడికి వెళ్ళి ఇట్లా ఉంటది పాడాలనే అవకాశము అప్పట్లో లేదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా అసలే పంపించాడు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ప్రెసెంట్ గా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వచ్చాను. ఇంకా యూట్యూబ్ లో అట్లా సెర్చ్ చేస్తా ఉంటే ఇట్లా వచ్చింది, ఏ ఆర్ఎల్ఆర్ స్టూడియో వచ్చింది, ఇట్లా పాడితే బాగుంటదని ఇప్పుడు ఈ మధ్యలో రీసెంట్ గా చాలా మంది పాడుతున్నారు కదా, ఆంటీ వాళ్ళు ఇప్పుడు పొలాలలో పనిచేసే వాళ్ళు కూడా పాడుతున్నారు కదా. అట్లా మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను మొబైల్ నెంబర్ తీసుకొని అట్లా కాల్ చేశాను. ఫస్ట్ దేవుడి పాట అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇంకా గాడ్ ఇస్ గ్రేట్ అంటారు కదా, దేవుడి మీద భారం వేస్తే ఆయన ఏమన్నా దారి చూపిస్తాడు కదా. ఫస్ట్ ఆయనతోనే మొదలు పెడదామని చెప్పేసి బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తప్రణమామి సదా శివలింగం దైవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తప్రణమామి సదా శివలింగం. ఫస్ట్ టైం పాడడము నా లైఫ్ లో. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా కలలో కూడా అనుకోలేదు. అంటే మీతోని ఫస్ట్ అలా సారు చేసిన తర్వాత నాకు భయం వేసింది. కొంతమంది చెప్పారు ఇలా ఉంటుందా అంటే, మేబీ ఇప్పుడు కొంచెం అలా ఉంటుంది కదా మేడం, అది నిజమా కాదా అన్నట్టుగా. అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నా తర్వాత మా 4th సిస్టర్ అన్నారు, అక్కడికి వెళ్తేనే కదా అక్క తెలుస్తుంది, ఎల్లు మేడం కూడా క్లారిటీగా మాట్లాడారని చెప్పేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు మిమ్మల్ని చూస్తే ఇంకొక కాన్ఫిడెన్స్ వచ్చావు. మేడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే చదువు వచ్చిన వాళ్ళని కాకుండా చదువు రాని వాళ్ళని కాకుండా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అది బాగా నచ్చింది. ఎందుకంటే అందరు పాటలు పాడడం ఇష్టంగా ఉంటారు, ఎన్నో గోల్స్ ఉంటాయి, అవి గోల్స్ లాగానే మిగిలిపోతాయి. అలాంటి వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇచ్చి పాడడానికి స్టూడియోకి పిలిచి మరీ పాడిస్తున్నారు కదా, అది చాలా, దానికైతే థ్యాంక్స్ మేడం చాలా. అంటే అందరూ ఇవ్వరు కదా మేడం అట్లా.
సో నెక్స్ట్ మరి ఇప్పుడు మంచి లింగాష్టకం ఆ, కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం సాంగ్ పాడుతుంది? నెక్స్ట్ అమ్మ పాడే జోల పాట పాడదాం. దేవుడి తర్వాత అమ్మ, అమ్మ దేవుడు ఈక్వల్ కదా ఓకే, అని. మంచి సెలక్షన్. మనకు ముందు దైవం, అమ్మ, తర్వాత దేవుడు ఇద్దరే కదా మేడం. తర్వాత నాన్న ఇంకా నాన్న కూడా, కానీ మనకు మెయిన్ అమ్మ కదా. అమ్మ లేనిది సృష్టి లేదు, దేవుడు లేనిది సృష్టి లేదు అంటారు కదా, అందుకని పాడచ్చా మేడం? పాడండి. ఓకే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గున పట్టి ఊయలు ఊపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ అమ్మ దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. మళ్ళీ చాలా తర్వాత ఈ పాట పాపం గుర్తు చేశారు. అప్పట్లో ఎంత హిట్ చాలా అయిపోయింది హిట్ ఈ పాట. అయిపోయింది మేడం అమ్మ పాట. అమ్మ పాట చాలా ఉమ్, అంటే చాలా మంది చాలా బాగా మంది ఆదరించారు ఈ పాటని. యూట్యూబ్ లో మొత్తం అదే బాగా ఎక్కడ ట్రెండ్, చూసినా ఈ పాట ఇదే అప్పుడు. పాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేశారు. బాగా ఇష్టం ఈ పాట. ఆ, మొత్తం నేర్చుకున్నారా? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ రావడానికని 2 లైన్లు నేర్చుకున్నాను మేడం. తర్వాత పాడడానికని ఇంకా అనుకుంటే మొత్తం నేర్చుకుంటాను. ఓహో, ఆ, అట్లనా? అంటే మన వాయిస్ మీరు టెస్ట్ చేస్తారు కదా, మొత్తం పాడడానికి అవకాశం ఇస్తారో లేరో అనేసి ఉమ్, ఈ కొంచెమే నేర్చుకున్నాను. ఉమ్, యాక్చువల్‌గా ఉమెన్స్ డే అయినప్పుడు పేరెంట్స్‌ని పిలిచి మీటింగ్స్ అవన్నీ చేస్తుంటారు కదా, ఉమ్, అప్పుడు కూడా పేరెంట్స్‌కి మైక్ ఇచ్చి ఎవరైనా పాడతారన్నప్పుడు ఇదే పాట పాడాను. అక్కడ కూడా చాలా కాంప్లిమెంట్ వచ్చింది ఉమ్, పాడారని. ఇంక తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది పాడితే అమ్మ పైన పాడితే, దేవుడి పైన పాడితే ఎవరైనా అక్సెప్ట్ చేస్తారు కదా అన్న ఉమ్. వస్తూనే ఈ 2 ఓకే, రాసుకున్నాను ఫస్ట్. జనాల యొక్క మైనస్ పాయింట్ పట్టుకొని నేర్చుకున్నారు ఆ, అన్నట్టు పాటని. సూపర్. సో మరి అప్పటి పాట మళ్ళీ గుర్తు చేసిరు కదా, మేడం. అదే విధంగా మంచి ఒకటి అంటే ఒక భావన ఊహించుకుంటూ పాడే పాట ఆ మధ్యలో ఒకటి బాగా వైరల్. సో అలాంటి పాట మళ్ళీ మీరేమన్నా గుర్తు చేసుకొని పాడగలుగుతారా? ట్రై చేస్తాను మేడం. చేయండి. దారి పొంటొస్తుండు దవ్వ దవ్వొస్తుండు దారిద్దునా పోనిద్దునా, జోరు మీదొస్తుండు కారు మీదొస్తుండు పోనిద్దునా రానిద్దునా, దారి పొంటొస్తుండు రానిద్దునా, తొవ్వ పొంటొస్తుంటే పోనిద్దునా, నాయనక 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 పడుతుండు, నా ముందలుంటుండు సందిద్దునా బంద ఇందిద్దునా, ఇనుకుంటా వస్తాండు అనుకుంటా వస్తాండు బందిద్దునా బంధమై చూపనా. ఈ పాట పాడింటాను. దాని తర్వాత ఇది వాళ్ళ బావని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకో పాట పాడింది. ఓకే, గుర్తు చేసిరు, పాడండి. మోసుకొస్తున్నావే బావా మొత్తం సొగసులు నీకే కాదా, దాసుకొస్తున్నావే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకుపోతున్నావా నన్ను చెమ్మా గిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకాంబరాలు నువ్వు నేను, బావా జల్దీ రావా పూసుకుందాం పసుపు గంధం పూలు వేడుకలు నన్నింటి పోవా. అంటే డైరెక్ట్ రాసుకున్నాను, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. మరి అట్లా ఏ పాటలు రాకుండా పాటలకు వస్తాయి పోనీ చేసిరా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను.
బాగుంటది ఈ పాట. అవును. అట్లా అసలు ఎంత బాగా చాలా పాడుతున్నారు. వైరల్ అసలు అప్పట్లో. ఇప్పటికీ అది బావుంటది. కాకపోతే నేను పూర్తిగా నేర్చుకోలేదు మేడం. నేను మళ్ళీ నాకేమన్నా అవకాశం ఇస్తే మళ్ళీ అన్నీ నేర్చుకొని హ్మ్. అప్పుడు పూర్తిగా అంటే ఇప్పుడు నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా మేడం. హ్మ్. పాడడానికి అవకాశం ఉంది. పాడొచ్చు. మీరు అవకాశం ఇస్తున్నారని తెలిసింది గదా! ఇంకా ఇంకా యూట్యూబ్‌లో సాంగ్స్ చాలా బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పాడాలని అనుకుంటున్నాను. ఓకే. మీరు అవకాశం ఇస్తే. తప్పకుండా. ఇంట్లో ఎప్పుడన్నా పాడేదా? ఇంట్లో కుకింగ్ చేసుకుంటూ, బట్టలు పిండుకుంటూ అవన్నీ నైస్. ఉన్న పని అలవాటే అది. అదే ఇంగ చేసుకుంటూ అది గట్టిగా పక్క వాళ్ళకి ఇనపడేటట్టుగా పాడేదాన్ని మేడం. హ్మ్. అనుకునేదాన్ని మేడం. నాకంటూ ఒక్క దేవుడెక్కడున్నాడో ఒక్క అవకాశం ఇస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ మీ రూపంలో వస్తదని అనుకోలేదు. ఓకే. సో, ఇంకా వస్తాయా ఏమన్నా సాంగ్స్? అవి వస్తాయి మేడం. కాకపోతే ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. హ్మ్. ముద్ద బంతి పువ్వు ఇలా పైట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, నీటికి నేడు మారిన ఈడు చేసెనేమో చేసెనేరమే, నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చకదనాల చకలివాల దిష్టి తీసి ఆరతీయనా, ఆ అమ్మడివే ముద్ద బంతి పువ్వు ఇలా పైట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, అంతే. నీలాద్రినాదం నమామి నిత్యం, నమామి నిత్యం, నీలాద్రినాదం, నీలాద్రినాదం నమామి నిత్యం, నమామి నిత్యం, నీలాద్రినాదం, నోమి ప్రణోమి నమస్కరోమి, నోమి ప్రణోమి నమస్కరోమి, గృహ్ణామి నిత్యం నీలాద్రినాదం, నీలాద్రినాదం నమామి నిత్యం, నమామి నిత్యం, నీలాద్రినాదం. సో, చూసారు గదా! మన విజయ్ గారు చిట్టి పాటలతోటి చిన్న ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. సో, మీకు గనుక ఈ పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎల్ఆర్ స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. చాలా రిసీవ్ చేసుకున్నారు. అంటే అవకాశము ఇలా పాడడానికి ఎక్కడి నుంచో వస్తారు. అవకాశాలు చాలా తక్కువ మంది ఇస్తారు. మేడం చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు ఇంత అవకాశం ఇచ్చి పాడడానికి అవకాశం ఇచ్చారు. కొంచెం కొంచెం పాటలైనా మేడం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ మన వాయిస్ ఎలా ఉంటదని మేడంకి టెస్ట్ చేయడానికి చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడికొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రేక్షకులు ఏమన్నా చిన్న చిన్న పాటలు మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా నాకేదన్నా అవకాశం వస్తే మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంకా ముందు ముందు అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు మీరు కూడా చాలా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం కూడా చాలా థ్యాంక్స్.